తెలంగాణ గ్లోబల్ సమ్మిట్తో చాలా ఉపయోగం ఉందన్నారు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్. క్రీడాభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సూచనలను పరిగణలోకి తీసుకుందన్నారు. గ్రామీణ క్రీడాకారులను కూడా ప్రోత్సహించాలంటున్న గోపీచంద్తో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. గ్లోబల్ సమ్మిట్ జరుగుతూ ఉంది. స్పోర్ట్స్ మెన్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా హాజరవుతా ఉన్నారు. మనతో పాటు పుల్లెల గోపీచంద్ మనకు ఓవరాల్గా ఇక్కడ చాలా మంచి విషయాలు బయటకు వచ్చినాయి. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, స్కూల్ స్పోర్ట్స్ కానీ, లేకపోతే ఇక్కడ మనకు మాట్లాడితే స్పోర్ట్స్ యూనివర్సిటీ అన్నట్టుగా ఇవన్నీ ఒక మంచి స్పోర్ట్స్ కల్చర్ని తీసుకురావడానికి మనకి హెల్ప్ చేస్తాయి. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఈవెంట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హస్ టేకెన్ ది ఎఫర్ట్ టు మేక్ సచ్ ఎ బ్యూటిఫుల్. ఫ్యూచర్ సిటీలో స్పోర్ట్స్కి సంబంధించి డెవలప్మెంట్ కావడానికి ఫ్యూచర్ సిటీ లాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి అంటారు. డెఫినెట్లీ మనకి ఏదైనా ప్రోత్సాహం చేసేటట్టు, లేకపోతే ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా ఉండే అన్ని డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఓవరాల్గా స్కూల్స్లో కానివ్వండి, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరన్నా మంచి టాలెంట్ ఉంటే వాళ్ళకి సరిపడా కోచింగ్ కానీ, వాళ్ళకి సరిపడా ఫెసిలిటీస్, ఇతర ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వాల్సిన అవసరం. ఇది గోపీచంద్ చెప్తున్నది. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకే కాకుండా ఇలాంటి చర్చలు చాలా అవసరం క్రీడా అభివృద్ధికి అని ఆయన చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు ముత్యంతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.